హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము టెన్స్ ఇంట్రడక్షన్ చూడబోతున్నాము. టెన్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్ అంటే వాట్ వీఆర్ డూయింగ్ నౌ, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ప్రెజెంట్ కోసం మాట్లాడేది ప్రెజెంట్ టెన్స్. అండ్ పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ అయిపోయింది, బ్యాక్ ఆల్రెడీ అయిపోయింది అందుకోసము పాస్ట్ టెన్స్ మాట్లాడుతున్నాము, ఆల్రెడీ కంప్లీటెడ్ థింగ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ ఇప్పటి ఉండదు, ఇప్పటివరకు ప్రెసెంట్, దీని తర్వాత జరిగేది ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో ఆ ఫ్యూచర్ కోసం మాట్లాడేది ఫ్యూచర్ టెన్స్. సో ఈ 3 టెన్సెస్ ఉన్నాయి. ఈ టెన్స్ లో మనం ఎక్కువ మాట్లాడేది దేనికోసం అంటే టైమ్ ఆఫ్ యాక్షన్, యాక్షన్ ఎప్పుడు జరిగింది లేదంటే ఈవెంట్ ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి మనం టెన్సెస్ యూజ్ చేస్తాం. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, 3 టెన్స్లు ఉన్నాయి మనకి. అలాగే పర్సన్స్ కూడా 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరు 3 పర్సన్స్ అంటే ఐఎమ్ స్పీకింగ్, నేను ఫస్ట్ పర్సన్. యు ఆర్ లిస్నింగ్, మీరు వింటున్నారు, సో మీరు సెకండ్ పర్సన్. ఎవరి కోసమో మనం మాట్లాడుతున్నాము వాళ్ళు థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే నేను ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ లవ్ అంటారు. అదే ప్లూరల్ అయితే మనం అందరం ఉన్నప్పుడు వి లవ్ అని అంటాము. ఇది ప్రెసెంట్ లో ఉంది, ఇప్పటి కోసం. ఆల్రెడీ అయిపోయింది, పాస్ట్ కోసం మాట్లాడినప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్, నేను ఫస్ట్ పర్సన్ సింగులర్. పాస్ట్ లో అంటే వెనకాల అయిపోయింది ఐ లవ్డ్. అండ్ ప్లూరల్ లో వి లవ్డ్, అంటే ప్లూరల్ అంటే మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ప్లూరల్ అని యూజ్ చేస్తాం. సో వి లవ్. ఫ్యూచర్ టెన్స్ లో అంటే ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నాం, వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఫ్యూచర్. ఫ్యూచర్ కోసం మాట్లాడినప్పుడు సింగులర్, నేను ఫ్యూచర్ లో అన్నప్పుడు సింగులర్ అయితే ఐ షల్ ఆర్ ఐ విల్ లవ్, అంటే ఫ్యూచర్ లో లవ్ చేస్తాను అని దీన్ని. ప్లూరల్ ఆల్ టుగెదర్ అందరం కలిసి వి షల్ ఆర్ వి విల్ లవ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్ నేను మాట్లాడుతున్నాను, సెకండ్ పర్సన్ మీరు వింటున్నారు. సో సెకండ్ పర్సన్ యూ లవ్, ఫస్ట్ పర్సన్ అయితే అంటే సెకండ్ పర్సన్ సింగులర్ అయితే యూ లవ్, అంటే మీరు ఒక్కలే అయితే. మీరు మొత్తం గ్రూప్ లో ఉంటే దీని కూడా ప్లూరల్ కూడా యూనే, సింగులర్ కూడా యూనే అండ్ ప్లూరల్ కూడా యూనే సెకండ్ పర్సన్. సో యూ లవ్, మీరు ఒక్కలైనా యూ లవ్, మోర్ దెన్ 1 అయినా యూ లవ్. నెక్స్ట్ యూ లవ్డ్ అంటే ప్రీవియస్లీ అంటే అయిపోయింది మన వెనకాల, యూ లవ్డ్ సింగులర్, ప్లూరల్ లో యూ లవ్డ్, ఇది కూడా సేమ్. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నాము. యూ విల్ లవ్, ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో లవ్ చేస్తారు, యూ విల్ లవ్ సింగులర్ పర్సన్. అండ్ ప్లూరల్ మీరు గ్రూప్ లో ఉన్నారు, యూ విల్ లవ్, సేమ్ సెకండ్ పర్సన్ కి మొత్తం మనకి సేమ్ వచ్చేసాం. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు, మీరు సెకండ్ పర్సన్. ఎవరి కోసం అయితే మనం మాట్లాడుతున్నామో థర్డ్ పర్సన్, అతను థర్డ్ పర్సన్. అంటే వాళ్ళ పిక్చర్ లో లేరు, మాట్లాడేది నేను, వినేది మీరు. నేను ఫస్ట్ పర్సన్, మీ సెకండ్ పర్సన్, అక్కడ ఉన్నది థర్డ్ పర్సన్. సో ఈ థర్డ్ పర్సన్ అతను అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ ఫామ్ వస్తుంది. చూడండి, హీ లవ్స్ అంటే ప్రెసెంట్లీలో అతను లవ్ చేస్తున్నాడానికి హీ లవ్ అనొద్దు, హీ లవ్స్ అన్నారు. సో హీ లవ్స్. అదే ప్లూరల్కి వచ్చినప్పుడు అతను, కానీ అతనితో పాటు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు చాలా మంది ఉన్నప్పుడు మోర్ దెన్ 1 కదా, సో అప్పుడు వాళ్ళు ప్లూరల్లోకి వచ్చేస్తారు. ప్లూరల్లోకి వచ్చినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ప్లూరల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కదా, సో వాళ్ళు అన్నప్పుడు దే అంటారు, దే లవ్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్, అతను లవ్ చేసింది ఆల్రెడీ, అంటే ఈ లవ్డ్ ఒక్కడే కాబట్టి ఈ లవ్డ్. ఇక్కడ ఎస్ ఫామ్ యూజ్ చేయమంటే పాస్ట్ టెన్స్ కి ఎస్ ఫామ్ పెట్టాం, ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ కి ఎస్ ఫామ్ పెట్టాం. దే లవ్డ్, వాళ్ళు చాలా మంది పాస్ట్ టెన్స్ లో అంటే నిన్నంటే పాస్ట్ అయిపోయిందంటే దే లవ్. ఫ్యూచర్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్, హీ విల్ లవ్, ఫ్యూచర్ లో లవ్ చేస్తాడు. ఇక్కడ వేసి పెట్టమంటే పెట్టమన్నా, ఓన్లీ మనం ప్రెసెంట్ టెన్స్ కే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఎస్ పెడతాము, అదే ప్లూరల్ లో కూడా పెట్టాము, పాస్ట్ టెన్స్ లో పెట్టాము ఎస్ పెట్టాము. సో ఫ్యూచర్ టెన్స్ లో ఇక్కడ కూడా ఎస్ పెట్టాము, ఈ విల్స్ అట్లాంటివి ఏమో, హీ విల్ లవ్ అని అంటాం. థర్డ్ పర్సన్ ప్లూరల్, దే విల్ లవ్, అతను అంటే వాళ్ళు మొత్తం లవ్ అని దే విల్. నెక్స్ట్
సి మనకి టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 3 టెన్సెస్ ఉన్నాయి. ఒకటి ప్రెసెంట్ టెన్స్, నెక్స్ట్ పాస్ట్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క టెన్స్ కి మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రస్తుతానికి ప్రెసెంట్ టెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రెసెంట్ టెన్స్ లో యాక్చువల్లీ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిటికీ 4 టైప్స్ ఉంటాయి మొత్తం ప్లాన్ లో. కానీ ఫస్ట్ దానికి తీసుకున్నాను ప్రెసెంట్ టెన్స్ కి. సో ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ అంటే సింపుల్ ప్రెసెంట్ కోసం మాట్లాడుతున్నాము. ఐ లవ్, దాని తర్వాత నేను ఇంకా ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయట్లేదు. అంటే ఐ లవ్ అన్నాను తప్పించి అది కంప్లీట్ అయిపోయిందా, ఇంకా రన్ అవుతుందా ఏంటి అన్నది ఇక్కడ నేను చెప్పలేదు. అలాంటి సిచ్యువేషన్ లో మనము సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ ఆమ్ లవింగ్ అంటే నేను లవ్ చేస్తున్నాను, అంటే అది ఇన్కంప్లీట్, ఇంకా అంటే కంప్లీట్ అవ్వలేదు, అంటే నేను స్టాప్ చేయలేదు యాక్షన్ ని అని చెప్పడానికి కంటిన్యూస్ లో ఉంది. సో దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ అని అంటారు. ప్రెసెంట్లీగా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ ఐ హావ్ లవ్డ్ అంటే ఇది అయిపోయింది ప్రెసెంట్ లోనే, కానీ ఇప్పుడే అయిపోయింది. ఐ హావ్ లవ్డ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే అయిపోయింది. అంటే దానికి హావ్ అనేది వచ్చింది, లవ్డ్ ఈడీ ఫామ్ వచ్చింది, అంటే పాస్ట్ టెన్స్ కి సంబంధించినట్టుగా ఫామ్ వచ్చింది. ఇక్కడ ఐ హావ్ లవ్డ్ అంటే ఇప్పుడే ప్రెసెంట్లీ ఇప్పుడే అయిపోయింది అనడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం మనం. ఐ హావ్ లవ్డ్. నెక్స్ట్ వన్ ఐ హావ్ బీన్ లవింగ్. ఐ హావ్ బీన్ వచ్చింది అంటే ఇక్కడ మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హావ్ బీన్ లవింగ్. సో ఇక్కడ కూడా యాక్షన్ కంటిన్యూ అవుతుంది, ఇంకా స్టాప్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఒక్కటే టెన్స్ పైన మొత్తం ఎగ్జాంపుల్స్ చూద్దామని ఒకటి తీసుకున్నాను నేను. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ గా ఇది ఫస్ట్ వన్. సింపుల్ ప్రెసెంట్ కోసం మాట్లాడుతున్నాము. ఈ సింపుల్ ప్రెసెంట్ లో నేను ఫస్ట్ పర్సన్, నేను మాట్లాడితే ఎలా మాట్లాడతాను? ఐ స్పీక్ అంటాను, ఐ స్పీక్ అంటాను. అదే మీరు అయితే యూ స్పీక్. అతను అయితే హీ ఆర్ షీ స్పీక్స్. ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. హీ ఆర్ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. అయితే మీరు అడగొచ్చు ఇట్ ఎందుకు వస్తుంది అనేసి. ఇట్ పర్సన్ కాదు, థింగ్ కాబట్టి అది మాట్లాడదు. సో ఈ ఆర్ షీ స్పీక్స్. నెక్స్ట్ వి, మనం అందరము వి స్పీక్, ప్లూరల్ కదా. వి అంటే దే అంటే వాళ్ళు దే స్పీక్. సో ఇవన్నీ మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చాయి. సో ఒక్కొక్క పర్సన్ కి ఎలా యూజ్ చేస్తామో చూసాం. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ప్రెసెంట్లీ కంటిన్యూ అవుతుంది యాక్షన్. ప్రెసెంట్లీ కంటిన్యూ అవుతున్న యాక్షన్ కి ఇలా యూజ్ చేస్తాము. నేను ఫస్ట్ పర్సన్ ఐ ఆమ్ స్పీకింగ్, ఐఆమ్ అని వచ్చింది చూడండి. కంటిన్యూస్ టెన్స్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐఆమ్ అని వస్తుంది. ఐ ఆమ్ స్పీకింగ్. యు మీరైతే యు ఆర్ స్పీకింగ్. అదే హీ ఆర్ షీ, వాళ్ళు అయితే హీ ఆర్ షీ స్పీకింగ్. ఇక్కడ ఎస్ రాదా అని మీరు అడగచ్చు. ఓన్లీ ఇక్కడే వస్తుంది, సింపుల్ ప్రెసెంట్ లో వస్తుంది. ఇక్కడ ఇంగు ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎస్ రాదు. సో హీ ఆర్ షీ స్పీకింగ్, హీ ఆర్ షీ ఈ స్పీకింగ్. నెక్స్ట్ వి ఆర్ స్పీకింగ్ అందరం కలిసి, దే ఆర్ స్పీకింగ్ వాళ్ళందరూ, వి ఆర్ అంటే మనమందరము, దే ఆర్ అంటే వాళ్ళందరూ స్పీకింగ్. రైట్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అంటే ప్రెసెంట్ లో ఉన్నాము కానీ ఇప్పుడే యాక్షన్ కంప్లీట్ అయింది, ఇప్పుడే. అలాంటి దానికి ఐ హావ్ స్పోకెన్, నేను ఇప్పుడే మాట్లాడాను. ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ హావ్ స్పోకెన్. హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాము. కానీ ఫస్ట్ పర్సన్ కి హ్యావ్ అని అంటాము. ఐ హావ్ స్పోకెన్. సెకండ్ పర్సన్ యూ హ్యావ్ స్పోకెన్. హీ ఆర్ షీ థర్డ్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, తను ఎవరో వేరే వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ ఆర్ షీ. సో వాళ్ళు మనకి హ్యావ్ రాదు, థర్డ్ పర్సన్ ఎప్పుడే కానీ హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. సో ఈ ఆర్ షీ హ్యాస్ స్పోకెన్. నెక్స్ట్ వి అంటే గ్రూప్, ప్లూరల్ ఫామ్, దాన్ని కూడా హ్యావ్ స్పోకెన్. నెక్స్ట్ దే హ్యావ్ స్పోకెన్, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మనం కాదు, అందులో మనం లేవు, సో వాళ్ళు. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెసెంట్ లోనే కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది యాక్షన్. సో దానికి ఐ హావ్ ఇంతకుముందుకి చెప్పాను, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి హ్యాస్ యూజ్ చేయొద్దు, హ్యావ్ యూజ్ చేయాలి. ఐ హావ్ బీన్ స్పీకింగ్ అంటే కంటిన్యూ అవుతుంది, ఇంకా యాక్షన్ కంటిన్యూ అవుతుంది. సో హావ్ బీన్ స్పీకింగ్,
యూ హ్యావ్ బీన్ స్పీకింగ్, మీరు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. హీ ఆర్ షీ హ్యాస్ బీన్ స్పీకింగ్, ఆమె అతను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. వీ హ్యావ్ బీన్ స్పీకింగ్, వి అంటే మనం అందరం. దే హ్యావ్ బీన్ స్పీకింగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఏ టెన్స్ లో ఉన్నది ఎలా గుర్తుపట్టాలి. ఇక్కడైతే మనకు అన్ని ముంగట కనిపిస్తున్నాయి కాబట్టి ఈజీగా చెప్పేస్తాం. ఎగ్జామ్ లో కానీ లేదంటే జనరల్ గా కానీ మనం ఎలా గుర్తుపట్టాలి అని ఒక డౌట్ వస్తుంది కదా జనరల్ గా. సో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఈజ్, వాజ్ లేదంటే అట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి. మనకి ఆక్సిలరీ వర్బ్స్ ఏం కనిపించలేదు. ఐ స్పీక్, యూ స్పీక్, హీ స్పీక్, హీ స్పీక్స్ అంటే ఏమి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ లేకుండా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సింపుల్ అని అంటున్నాం. అది పాస్ట్ టెన్స్ కావచ్చు, ప్రెసెంట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు. ఇక్కడ ఏమి మనకి ఆక్సిలరీ వర్బ్స్ లేవు, సింపుల్ గా ఉంది. ఇక్కడ రండి ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఇక్కడ చూడండి ఆక్సిలరీ వర్బ్స్ యామ్, ఆర్, ఈజ్, ఆర్, ఆర్. ఆక్సిలరీ వర్బ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇవి ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ ఓన్లీ ఇంగ్ ఫామ్ అని చూసి మనం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ ఇంగ్ ఫామ్ ఉంది అంటే మనకి రెండులలో ఇంగ్ ఫామ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. సో ఇంగ్ ఫామ్ చూసి మీరు డిసిషన్ తీసుకోవద్దు. దేనిని చూసి తీసుకోవాలి? ఒకటి ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆక్సిలరీ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే అది కంటిన్యూస్ లో వస్తుంది. ఆక్సిలరీ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో ఆ టెన్స్ కి వస్తుంది. ఇది ఇన్ కేస్ ఇప్పుడు యామ్ కాకుండా ఐ వాజ్ లేదంటే యు అలా ఉంది అనుకోండి, లేదంటే ఐ వాజ్ అని ఉంది అనుకోండి. సో అలాంటి టైంలో ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా, సో పాస్ట్ వచ్చేది. కానీ ఈ ఆక్సిలరీ వర్బ్ అనేది ఇప్పుడు మనకి ప్రెసెంట్ లో ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్. ఈ స్పీకింగ్ లో ఇంగ్ ఫామ్ ఉంది, ఇది కూడా మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ అని తెలుస్తుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ అని ఎలా గుర్తుపట్టాలి అంటే హ్యావ్, హ్యాస్ ఉండి దాని పక్కన ఇంగ్ ఫామ్ లేకపోతే మనము పర్ఫెక్ట్ టెన్స్ అని చూసుకోవాలి. సో హ్యావ్, హ్యాస్ దీన్ని చూసి మనం చూసుకోవాలి. ఇది ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా అని కూడా చూడాలి. హ్యావ్ అనేది ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము, పాస్ట్ లో యూజ్ చేయము. పాస్ట్ లో హ్యాజ్, హ్యాడ్ యూజ్ చేస్తాము. సో ఇది మనం చూసుకొని ఇది ఈఎన్ అనేది చూడండి, ఈఎన్ 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 ఇలా మనకి ఎవ్రీలో వస్తుంది అంటే జస్ట్ కంప్లీటెడ్ అన్నట్టు. సో ఐ హావ్ స్పోకెన్, ఇంతకు ముందుకే మాట్లాడాను నేను అని చెప్పడానికి. ఇక్కడ హ్యావ్ లేదంటే హ్యాజ్ వచ్చింది ప్లస్ ఈఎన్ అనేది ఈ టెన్స్ కి అంటే ఈ వర్డ్ కి ఈఎన్ వచ్చింది చూడండి. థర్డ్ ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్ అంటారు. సో ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ లోకి వస్తుంది. అది సింపుల్ గా సారీ అది ప్రెసెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ చూడండి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని వచ్చింది కదా. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చిందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చినప్పుడు షూర్ గా మనకి ఇక్కడ ఇంగ్ ఫామ్ వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన ఇంగ్ ఫామ్ ఉంది అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఆక్సిలరీ వర్బ్ పక్కన ఇంగ్ ఫామ్ ఉంది అంటే కంటిన్యూస్ టెన్స్. ఓన్లీ హ్యావ్ ఆర్ హ్యాస్ ఉంది అంటే పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఏమి లేదు, సింపుల్ గా మనం మాట్లాడుతున్నామంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇచ్చేస్తున్నామంటే ఇక్కడ సింపుల్ టెన్స్. అది సింపుల్ ప్రెసెంట్ కావచ్చు, సింపుల్ ఫ్యూచర్ కావచ్చు, సింపుల్ పాస్ట్ కావచ్చు. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. If you are expecting any other topic to be discussed in our channel, please let me know in the comment section. I'll try to give priority for that. Thank you for watching.